2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం శంకరి మ్యామ్. నమస్తే సిరి. మేడం, విశుద్ధి చక్ర. ఈ విశుద్ధి చక్ర ఎక్కడుంటుంది? దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది? దానికి మనం ఎలా మోల్డ్ అయితే ఆ చక్రాన్ని మనము యాక్టివేట్ చేసుకుంటే మనం ఏదైతే అనుకుంటామో మీరు చెప్పారు. చక్రస్ కనుక ఒకవేళ బ్యాలెన్స్డ్గా ఉంటే అది ఎడ్యుకేషన్ పరంగా అయినా, కెరియర్ పరంగా అయినా, హెల్త్ పరంగా అయినా మనకి చాలా బాగుంటుంది అని ఎలా చేయొచ్చు అంటారు మ్యామ్? సిరి, రెగ్యులర్ లైఫ్లో మనం చూసినట్లయితే చాలామంది మాట్లాడటం రాదు. అంటే వాళ్ళు అనుకున్నది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు అనమాట. కానీ కొంతమంది చాలా చక్కగా మాట్లాడుతుంటారు. అవతల వాళ్ళని ఇంప్రెస్ చేసే విధంగా ఉంటుంది. కొంతమందికి వాళ్ళకి కంటెంట్ ఉన్నా కూడా మాట్లాడటం అనేది, దాన్ని ప్రాపర్గా ఎక్స్ప్రెస్ చేయడం అనేది రాదు ఎస్ కదా. చాలా మంది దగ్గర మనం చూస్తూ ఉంటాము. చాలా సందర్భాల్లో కూడా ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారేంటి, వీళ్ళకి మాట్లాడటం రాదు, ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలీదు, మాట్లాడటానికి సమయ సందర్భాలు లేకుండా కొన్ని కొన్ని పదాలు వాడేస్తూ ఉంటారు. కొంతమందికి మంచి టాకెటివ్ పవర్ ఉంటుంది. అంటే ఎక్కడ మనుషులకి ఎలా మాట్లాడాలి, ఏ విధంగా వాళ్ళని మెస్మరైజ్ చేయాలి, జస్ట్ మాటలతోనే వాళ్ళని వాళ్ళ వైపు తిప్పుకుంటూ ఉంటారు. తిప్పుకోవడం అని అంటే ఏంటంటే వాళ్ళంటే ఇంట్రెస్ట్ అనేది పే చేయించగలుగుతారు. వాళ్ళ ఎక్స్ప్రెషన్ కానీ, వాళ్ళ ఒక మాట తీరు కానీ. సో ఇవన్నీ దేని వల్ల జరుగుతున్నాయంటే విశుద్ధి చక్రం వల్ల జరుగుతుంది. ఇది మన యొక్క గొంతు భాగంలో ఉంటుందన్నమాట. సో మన గొంతు భాగంలో ఉన్నటువంటి ఈ విశుద్ధి చక్రం బ్లూ కలర్ ఎనర్జీని కలిగి ఉంటుంది. కంప్లీట్గా బ్లూ కలర్ అనమాట. ఈ బ్లూ కలర్ ఎనర్జీ కలిగి ఉన్నప్పుడు మనం మనలోని ఎమోషన్స్ని, అంటే మన మూలాధారం నుంచి మన విశుద్ధి చక్రం వరకు వచ్చేటటువంటి ఎమోషన్స్, డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్నాయి మనకి. కొన్ని నెగిటివ్ థాట్స్ ఉండటం వల్ల కూడా మనం మాట్లాడలేం. మనలో భయం ఉందనుకోండి, మనకు తెలిసిన కంటెంట్ కూడా మనం ఎక్స్ప్రెస్ చేయలేం. అలాగే మనలోని వేరే వాళ్ళ మీద కోపం ఉందనుకోండి, ద్వేషం కానీ, అహంకారం కానీ ఏదైనా ఉన్నప్పుడు మన మాట తీరు చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ టైప్ ఆఫ్ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చెయ్యాలి మనము, వాటిని ఆ ఎమోషన్ని కంట్రోల్ చేసుకోవాలని అంటే కేవలం విశుద్ధి చక్రం వల్ల మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. సో మరి ఆ విశుద్ధి చక్రాన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలంటే హమ్ అనే శబ్దాన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. హమ్ అని అక్కడికక్కడే సౌండ్ని మనం ప్రాక్టీస్ చేస్తుండాలి. ఈ విశుద్ధి చక్రానికి మన బాడీలో కొన్ని అవయవాలు, అంటే చెవి, ముక్కు, గొంతు, ఇవన్నీ కూడా దాని కంట్రోల్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు చూడండి, మనకి చెవు నొప్పి వచ్చినా చేసినా మనం మాట్లాడలేము సరిగ్గానే. ముక్కు ఇదైనా కూడా మనం మాట్లాడలేము. గొంతు నొప్పి వస్తుంది. ఇవన్నీ థైరాయిడ్, ఇవన్నీ ఏంటంటే విశుద్ధి చక్రంలో ఉన్నటువంటి బ్లాకేజెస్ అనమాట. అంటే నువ్వు అనుకున్న దానిని నువ్వు ప్రాపర్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నావు. ఒక వ్యక్తి గురించి నువ్వు ఏదో అనుకుంటున్నావు, కానీ నువ్వు దాన్ని స్కిప్ చేసుకుంటావు. దాన్ని ఉన్నది ఉన్నట్టుగా నువ్వు మాట్లాడలేవు. దానిని ఏం చేస్తావు, కవర్ చేస్తావు. వాళ్ళు ఏమనుకుంటారో, నా గురించి ఏమనుకుంటారో, నా గురించి ఏ విధంగా ఆలోచించుకుంటారో అనుకుని చెప్పాల్సిన దానిని చెప్పకుండా అక్కర్లేని దానిని ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. ఇవన్నీ ఏంటంటే విశుద్ధి చక్రంలో ఉన్నటువంటి బ్లాకేజెస్. ఏ సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలో కూడా అర్థం కాదనమాట వాళ్ళకి. సో దానిని రిమూవ్ చేసుకుంటే ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఫ్రాంక్గా ఉండాలి. ఏదైనా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాలి. బాగుందా, బాగాలేదు, ఈ రెండే. పర్వాలేదు, ఇలా ఉంది, నీకైతే ఇలా ఉంది, ఇలాంటి కవరింగ్స్ అనేవి చేయకూడదనమాట. ఏదైనా ఫ్రాంక్గా మాట్లాడటం అనేది విశుద్ధి చక్రం. చక్కని వాక్శుద్ధి, నీ మాట తీరు, నలుగురిని ఆకర్షించాలంటే నీ మాట తీరు అనేది చాలా ఇంపార్టెంట్. మనకు పెద్దవాళ్ళు చెప్తుంటే నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది. మనం ప్రేమతో మాట్లాడాలి, ఆప్యాయతతో మాట్లాడాలి, శక్తిగా మాట్లాడాలి, అలాగే మనం పాజిటివ్గా మాట్లాడాలి, ధైర్యంగా మాట్లాడాలి. సో ఇవన్నీ మన లోపల ఉన్నటువంటి ఎమోషన్స్. మన చక్రాస్ని మనం బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు మనకు వచ్చినటువంటి ఎమోషన్స్ అవన్నీ. సో ఆ ఎమోషన్స్ అన్నిటినీ కూడా మనం కలుపుకొని మనం చక్కగా విశుద్ధి చక్రాన్ని ఉపయోగించుకోవాలన్నమాట. సో దీనికి ఒక ముద్ర కూడా ఉంటుందన్నమాట. ఇది ఆకాశతత్వం. విశుద్ధి చక్రం ఈజ్ రిలేటెడ్ టు ఆకాశతత్వం. పంచభూతాలను ఒకటైనటువంటి ఆకాశతత్వానికి రిలేట్ అయి ఉంటుందన్నమాట. సో ఇలా వేసుకొని కూర్చోవడం ద్వారా కూడా మనం విశుద్ధి చక్రాన్ని యాక్టివేట్ చేయొచ్చు. మెయిన్గా థైరాయిడ్ గ్లాండ్ని కంట్రోల్ చేసుకోవచ్చు.
థైరాయిడ్ గ్లాండ్ని మనము కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. చాలామంది థైరాయిడ్తో బాధపడుతూ ఉంటారు. ఆ థైరాయిడ్ ఉన్నప్పుడు మనకి బాడీ పుట్ ఆన్ వెయిట్ అవ్వటము, సన్నగా అవ్వటము, గొంతు వాయటము, మాట్లాడలేకపోవడము, సరిగ్గా తినలేకపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అప్పుడు ఏంటంటే మనం ఈ ముద్ర వేసుకొని కూర్చొని హమ్ శబ్దాన్ని చాంట్ చేయడము, చక్కగా ఏదైనా సరే స్పష్టంగా మాట్లాడటానికి ట్రై చేయాలి. ఏదో లోపల దాచేసుకుని మాట్లాడటం కాకుండా విశుద్ధి చక్రాన్ని యాక్టివేట్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఏంటంటే చక్కగా మీరు అనుకున్నది ఏదైతే ఉందో దానిని ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. మనం ఇక్కడ వాయిస్ ఎక్స్ప్రెస్ చేస్తుంటేనే ఫేషియల్లోనే ఎక్స్ప్రెషన్స్ తెలుస్తాయి. సో ఆ విధంగా కూడా మనం చక్కగా విశుద్ధి చక్రాన్ని యాక్టివేట్. మనం పూర్వకాలం సినిమాలు చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఉన్న యాక్టర్స్కి పూర్వకాలం యాక్టర్స్కి చాలా తేడా ఉంది. సావిత్రి గారు ఉన్నారనుకోండి, ఆవిడ ఫేస్లోని ఎక్స్ప్రెషన్స్ బట్టి ఆ మూమెంట్స్ని బట్టి మనం ఇంప్రెస్ అవుతూ ఉంటాం. అవునా కదా? అంటే తను ఎక్స్ప్రెస్ చేసే విధానం, మాట తీరు కానీ, ఆ పలకరింపు కానీ ఏం చేస్తుంది అక్కడ, ఇతరులను ఆకర్షిస్తుంది. సో విశుద్ధి చక్రం యాక్టివేట్ చేయాలని అంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. సో కమ్యూనికేట్ అవ్వాలి అని అంటే దాని మీద మనకు ఒక గ్రిప్ ఉండాలి. మనం మాట్లాడే సబ్జెక్ట్ మీద మనకి గ్రిప్ అనేది ఉండాలి, ధైర్యం ఉండాలి. మాట్లాడటానికి ఫస్ట్ మనకి ధైర్యం ఉండాలి. ధైర్యం లేకపోతే ఏ విషయాన్ని కూడా మనం ఎక్స్ప్రెస్ చేయలేము. మనలో భయం ఉంది అని అంటే మనం అనుకున్న విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయలేము. ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నావు నువ్వు అని అంటే విశుద్ధి చక్రంలో బ్లాక్ ఉన్నట్టే. సో ఏదైతే నువ్వు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతావో అప్పుడే ఒక 2 రోజులు అనుకుంటారు, 3వ రోజు ఏమవుతుంది, యూ విల్ బి ద హైలైట్. అవునా? మనం ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఎంతసేపు మనం మాట్లాడినంతసేపు, మనం బయటికి మన యొక్క ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయనంతసేపు యూ విల్ బి సప్రెస్డ్. ఎప్పుడైతే నువ్వు ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తావో నీకు ఏం కావాలో తెలుస్తుంది, నువ్వు ఏం పొందాలనుకుంటున్నావో నీకు ఒక క్లారిటీ ఉంటుంది. దాని ద్వారా మనం ఇంకొక స్టేజ్కి వెళ్ళడానికి ఒక అవకాశం అనేది దొరుకుతుందనమాట. సో విశుద్ధి చక్రాన్ని ఈ విధంగా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ ముద్ర వేసుకొని కూర్చొని, అలాగే కొంచెం సిట్రస్ ఫుడ్స్ని కొంచెం తీసుకోవడం ద్వారా, రోజు కూడా 2 గ్లాసెస్ ఆఫ్ లుక్ వామ్ వాటర్, గోరువెచ్చని నీళ్లు తాగడం ద్వారా దీనిని మనం యాక్టివేట్ చేసుకుంటూ ఉండొచ్చండి. ఈ ఒక్కసారి మన విశుద్ధి చక్రం యాక్టివేట్ చేసుకోవడం మనం స్టార్ట్ చేసామనంటే మన వాయిస్ చాలా క్లియర్గా ఉంటుంది. ఏదైనా విషయాన్ని ఓపెన్గా మాట్లాడగలగాలి. కరెక్టా రాంగా అనేది కరెక్ట్గా చెప్పేసేయాలి నువ్వు అక్కడ. అంతేగాని దాన్ని వాళ్ళని కప్పిపుచ్చడం వలన ఏమవుతుందంటే ఒక అబద్ధానికి 10 అబద్ధాలు తోడేసి చెప్పాల్సి వస్తుంది. అలా కాకుండా ఏదైనా నిజాన్ని నిర్భయంగా మాట్లాడటం అనేది విశుద్ధి చక్రం ద్వారా మనం చేయొచ్చు. అంటే ఎలా మేడం, ఎవరికైనా కూడా ఇంకా దీని గురించి డీటెయిల్గా తెలుసుకొని మీరు కండక్ట్ చేసే మెడిటేషన్ క్లాసెస్లో అటెండ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? యాక్చువల్గా క్లాసు రేపటి నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. అయితే ఈసారి మనం మెడిటేషన్లో ఎడిషనల్గా ఏంటండి అని అంటే 2 days NLP ప్రోగ్రామ్ కూడా వాళ్ళకి కండక్ట్ చేస్తామన్నమాట. అంటే వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు బ్యాక్ అవుతున్నారో, అంటే ముద్రాస్లో కూర్చొని మెడిటేషన్ చేస్తారు. సాటర్డే అండ్ సండేస్ నైట్ టైము వాళ్ళకి ఎక్కడెక్కడ ల్యాగ్ అయిపోతున్నారు, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, ఎందుకు ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతున్నారు, అసలు వాళ్ళకు ఉన్న ప్రాబ్లం ఏంటి, మెడిటేషన్కి రావడానికి గల కారణం ఏంటి, ఫైనాన్షియల్ కానీ, ఫిజికల్ కానీ, మెంటల్గా కానీ చాలామందికి చాలా ఇష్యూస్ ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ఆ NLP ప్రోగ్రామ్ని కూడా వీళ్ళకి 2 days NLP ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే రెగ్యులర్ వాళ్ళకన్నా కూడా వాళ్ళకి ఏంటంటే 2 days అట్లీస్ట్ మినిమం నాలెడ్జ్ని వాళ్ళకి డెవలప్ చేయాలనేది నా ఉద్దేశం అనమాట. సో ఎవ్రీ సాటర్డే అండ్ సండే, అంటే ఈ కమింగ్ సాటర్డే అలాగా వీక్లో 2 days ప్రోగ్రామ్ అయితే ఉంటుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.